అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు పాలనకు సంబంధించి 3 ముఖ్యమైన స్తంభాలు మన ముందుకొస్తాయి. అవే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు. ఈరోజు మన విశ్లేషణలో ఈ మూడింటి మధ్య అసలు సంబంధమేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది వివరంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమా, లేక సమాజం మొత్తం బాగుండడం ముఖ్యమా? ఈ రెండింటిలో దేనికి మనం పెద్దపీట వెయ్యాలి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న కదా, కానీ దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు ఈ మూడింటిని కలిపి రాజ్యాంగ త్రిపాద అని అంటారన్నమాట. అంటే ఏంటి? ఇవి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేస్తూ పనిచేసే 3 పిల్లర్స్ లాంటివి. హక్కులు, ఆదేశాలు మరియు విధులు. ఈ 3 కలిస్తేనే మన పాలనా వ్యవస్థకు అసలైన బలం చేకూరుతుంది. ఇప్పుడు చూడండి, మన రాజ్యాంగంలో వీటిని ఎక్కడ పెట్టారో చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాథమిక హక్కులేమో పార్ట్ 3లో ఆర్టికల్స్ 12 నుంచి 35 దాకా ఉన్నాయి. అలాగే ఆదేశిక సూత్రాలు పార్ట్ 4లో ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు. ఇక ప్రాథమిక విధుల విషయానికొస్తే ఇవి పార్ట్ IVAలో ఒకే ఒక ఆర్టికల్ 51Aలో చేర్చారు. అయితే ఈ మూడింటి మధ్య ఉన్న అతిపెద్ద, చాలా ముఖ్యమైన తేడా ఏంటో తెలుసా? అదే ఇది. ప్రాథమిక హక్కులు జస్టిషియబుల్ అన్నమాట. అంటే ఏంటి? ఎవరైనా మన హక్కులకు భంగం కలిగిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు అలా కాదు. అవి నాన్ జస్టిషియబుల్. అంటే వీటిని అమలు చెయ్యండి అని మనం కోర్టుని అడగలేం. మరి ఈ తేడా ఎందుకు? ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఒక ఆశయంగా, ఒక లక్ష్యంగా చూశారు. అప్పుడే స్వాతంత్రం వచ్చిన మన దేశానికి అన్ని సంక్షేమ పథకాలను ఒకేసారి అమలు చేసేంత వనరులు ఉండవని వారికి తెలుసు. అందుకే వాటిని ప్రభుత్వానికి లక్ష్యాలుగా పెట్టారన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య ఉన్న ఒక పెద్ద సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడొచ్చింది కాదు, మన రాజ్యాంగ పరిషత్ చర్చల్లోనే మొదలైంది. అసలు వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, లేక సమాజ సంక్షేమానికి ఇవ్వాలా అనే ఒక తాత్వికమైన ఘర్షణ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే వీటి ఉద్దేశాలు పూర్తిగా వేరు. ప్రాథమిక హక్కుల ముఖ్య ఉద్దేశమేంటంటే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుటం. ఇవి ప్రభుత్వ అధికారాన్ని కంట్రోల్ చేస్తాయి, ఒక లిమిట్ పెడతాయి. మరోవైపు చూస్తే ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ఒక గైడ్ లాంటివి. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ఎలా సాధించాలో దారి చూపిస్తాయి. ఈ మూడింటి ఫోకస్ కూడా వేర్వేరు అంశాలపై ఉంటుంది. చూడండి, ప్రాథమిక హక్కులు పూర్తిగా వ్యక్తి కేంద్రంగా ఉంటాయి, మనకు రాజకీయ ప్రజాస్వామ్యాన్నిస్తాయి. ఆదేశిక సూత్రాలేమో ప్రభుత్వ కేంద్రంగా, అంటే సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఇక ప్రాథమిక విధులు, ఇవి మనలాంటి పౌరుల కేంద్రంగా ఒక నైతిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సాయపడతాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం మీద ఒక నెగటివ్ ఆబ్లిగేషన్ పెడతాయి. అంటే ప్రభుత్వం కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు అని ఖచ్చితంగా చెప్తాయి. దానికి పూర్తి వ్యతిరేకంగా ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం మీద పాజిటివ్ ఆబ్లిగేషన్ పెడతాయి. అంటే ప్రభుత్వం కొన్ని పనులను తప్పకుండా చెయ్యాలి అని నిర్దేశిస్తాయి. ఇక ఈ రెండింటినీ పూర్తి చేసేది మన పౌరుల నైతిక బాధ్యత, అంటే మనం చెయ్యాల్సిన పనులన్నమాట. మరి ఈ రెండింటి మధ్య ఘర్షణొచ్చినప్పుడు మన న్యాయ వ్యవస్థ ఎలా స్పందించింది, వాటి మధ్య బ్యాలెన్స్ను ఎలా తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఇక్కడ చూస్తే న్యాయ వ్యవస్థ ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 1951లో చంపకం దొరైరాజన్ కేసుతో మొదలైంది కథ. అప్పుడు ప్రాథమిక హక్కులే గొప్పవి, వాటిదే పైచేయని కోర్టు చెప్పింది. కాని 1973లో కేశవానంద భారతి కేసుతో మొత్తం సీన్ మారింది. ఇక్కడే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ వచ్చింది. ఫైనల్గా 1980 మినర్వా మిల్స్ కేసుతో ఒక క్లారిటీ వచ్చింది. ఈ రెండింటి మధ్య సమతుల్యతే మన రాజ్యాంగానికి పునాది అని తేల్చి చెప్పింది. చూశారు కదా, స్టార్టింగ్లో కోర్టుల అభిప్రాయం చాలా క్లియర్గా ఉండేది. ప్రాథమిక హక్కులకే ఫస్ట్ ప్రయారిటీ, ఆదేశిక సూత్రాలు జస్ట్ గైడ్లైన్స్ మాత్రమే, వాటిని పాటించకపోయినా పర్లేదు అన్నట్టుగా చూశారు. అది అప్పటి ఆలోచన. కానీ ఇప్పుడున్న ఆలోచన దానికి పూర్తిగా భిన్నం. రెండింటినీ వేర్వేరుగా చూడకూడదని, ఈ హక్కులు, సూత్రాల మధ్య ఉండే బ్యాలెన్స్ అదే మన రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అని, దాన్ని ఎవరూ మార్చలేరని కోర్టు స్పష్టం చేసింది. ఈ మార్పు అద్భుతం కదా. అసలు ఈ రాజ్యాంగం మౌలిక స్వరూపం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన డెమోక్రసీకి ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ దాని ఆత్మను, అంటే దాని ఫండమెంటల్ ఫీచర్స్ను మార్చడానికి వీల్లేదు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ హక్కులు, ఆదేశాల మధ్య బ్యాలెన్స్ కూడా ఆ ఆత్మలో ఒక భాగమేనన్నమాట. సరే, ఇక మనం ముగింపు దశకొచ్చేద్దాం. ఈ 3 కాన్సెప్టులను కలిపి ఒకే ఫ్రేమ్లో ఒక సమగ్రమైన న్యాయ చట్రంగా ఎలా చూడొచ్చో అర్థం చేసుకుందాం. దీన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడొక సూపర్ ట్రిక్ ఉంది. ప్రాథమిక హక్కులు అంటే స్వేచ్ఛ, అంటే లిబర్టీ. ఆదేశిక సూత్రాలు అంటే సమానత్వం, ఈక్వాలిటీ. ఇక ప్రాథమిక విధులు అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూడండి ఎంత బావుందో. స్వేచ్ఛ, సమానత్వం మరియు బాధ్యత, ఈ 3 కలిసినప్పుడే కదా మన రాజ్యాంగం మనకు ఇస్తానన్న సంపూర్ణ న్యాయం దొరికేది. అది కూడా ఎలాంటి న్యాయం? సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ 3 స్తంభాలు వేర్వేరు కాదు. ప్రాథమిక హక్కులు ఒక వ్యక్తికి స్వేచ్ఛనిస్తే, ఆదేశిక సూత్రాలు సమాజం మొత్తానికి సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి.
మరి ఈ రెండింటినీ కాపాడే బాధ్యతను ప్రాథమిక విధులు మనందరికీ గుర్తుచేస్తాయి. ఈ మూడూ కలిసినప్పుడే మన భారతదేశ ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి పునాది బలంగా ఉంటుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగించేద్దాం. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో మనకు గ్యారంటీగా ఇవ్వబడిన హక్కులను అందుకునేందుకు పౌరులుగా మన బాధ్యతలు ఇంకా ఎలా మారాలి, ఎలా పరిణామం చెందాలి, దీని గురించి ఆలోచించండి.